హే ఆల్ వెల్కమ్ టు ప్రతిభ 2.0 అండ్ మనమైతే కేరళ ట్రిప్స్ అని చెప్పేసి మనకి కొన్ని వీడియోస్ అయితే నేను మీకు పార్ట్ 10 పార్ట్ 11 దాకా అయితే పోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే మనకి అయితే చాలా గ్యాప్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే నేను ఆ గ్యాప్ మొత్తాన్ని అయితే కవర్ చేస్తున్నాను. అండ్ మనమైతే ఫస్ట్ వినుకొండ టు బెంగళూరు వెళ్ళాం. మనం బెంగళూరు టు మైసూర్ వెళ్ళాము. మైసూర్ టు కేరళలో అండ్ తోరుపురాకి అయితే వెళ్ళాము. అండ్ అక్కడి నుంచి అయితే మళ్ళీ కేరళలోనే వాయనాడుకి వచ్చాము. అండ్ అగైన్ వాయనాడు నుంచి మళ్ళీ మైసూర్కి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా ఇదైతే మైసూర్లో లాస్ట్ డే. సో ఆఫ్టర్ దట్ వాయనాడు టీ ప్లాంటేషన్ తర్వాత వీడియో అయితే ఇదే అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి స్నో వరల్డ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే ఓన్లీ 3 అయితే ప్యాకింగ్స్ ఉన్నాయి. సో 3 కలిపేసి అంటే మనం సింగిల్గా ఒక్కటైనా చూసుకోవచ్చు. ఒకదానికి లైక్ 1 పర్సన్కి 300-400 అయితే ఉంటుంది. బట్ మనమైతే అలా కాదు, ఆల్ ప్యాకేజ్ అంటే 3 రైడ్స్ లైక్ 3 అయితే ఉంటాయి. సో 3 మెంబర్స్కి అయితే 4 మెంబర్స్కి 3 రైడ్స్ మాత్రం తీసుకున్నాము. సో ఒక్కొక్కరికైతే మనకి ఈచ్ పర్సన్కి అయితే అక్కడ మనకి 700 అయితే ఛార్జ్ చేస్తారు. సో మనమైతే టోటల్గా 3కి అయితే వెళ్ళొచ్చు. సో అక్కడ ఉంది కూడా 3. సో అన్నీ అయితే కవర్ చేసేయచ్చు అక్కడ. సో మేమైతే ఫుల్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాం. అండ్ ఫస్ట్ అయితే మనకి కావాల్సిన సైజు షూస్ అండ్ సాక్స్ అంటే మనం కొంటాం కదా టికెట్. సో ఆ టికెట్లోని అమౌంట్ కూడా కట్ చేసుకుంటారు. సాక్స్ ఒక్కటి మనం తెచ్చేసుకోవచ్చు అండ్ మిగతా అన్నీ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి రిటర్న్. నేను అది కూడా చూపిస్తాను. సో షూ, గ్లౌజెస్ అండ్ జాకెట్స్ సో ఎలా వేసుకోవాలో నేను వేసుకున్నది కూడా నేనైతే షూట్ చేశాను. సో మీరైతే చూసేయండి. సో ఇప్పుడైతే నేను నా గెటప్ మొత్తం అయితే చేంజ్ చేసేసాను అండ్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇంకోటి ఏంటంటే నేను అక్కడ షూ వచ్చేసి నాకైతే లూజ్ అయితే అయినాయి. సో లూజ్గా ఉంటే మాత్రం మీరు మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో ఎందుకంటే మనకి దగ్గర మనం షూ అన్నీ పిక్ చేసుకొని అన్నీ తీసేసుకొని అక్కడే టేబుల్స్ ఉంటాయి. సో ఆ టేబుల్ మీద కూర్చొని మనం వేసుకోవచ్చు. అండ్ మనకి ఆ షూ ఫిట్ అవ్వకపోతే మనం వెళ్ళి ఇంకొక సైజ్ అడిగితే స్మాల్ సైజ్ ఇస్తారు. సో బట్ నేనైతే అడ్జస్ట్ అయిపోయాను. బట్ ఎవరైనా వెళ్తే మాత్రం అడ్జస్ట్ అయితే అవ్వకండి. ఎందుకంటే లోపల స్నో కాబట్టి వాకింగ్కి నాకు అంత కంఫర్ట్గా లేదు. సో మీరైతే కరెక్ట్ సైజ్ అయితే తీసుకోండి. అండ్ మీ సైజ్ కన్నా 1 ఇంచ్ తక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ షూ అయితే చాలా లూజ్ ఉంటాయి కాబట్టి. సో ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయాం డోర్ తీయగానే మనకి కొంచెం స్మోక్ అయితే కనిపించింది. అండ్ లోపలైతే చాలా బాగుంది అండ్ నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేనైతే గ్లౌస్ తీసి ఉండగలను. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఇక్కడ ఆస్మా ఉన్న వాళ్ళైతే స్నో వరల్డ్కి అయితే అవాయిడ్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆస్మా లేని వాళ్ళకి అసలు నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అందరూ ఎలా షివర్ అయ్యారంటే అసలు చాలా షివర్ అయ్యారు. నేనైతే గ్లౌజ్ లేకుండా కూడా ఉన్నాను ఎందుకంటే నాకైతే అలవాటే. సో అవాయిడ్ చేయటానికి అయితే ట్రై చేయండి.
అండ్ సాంగ్ అయితే విన్నారు కదా, పిల్ల పిల్ల తెలుగు పిల్ల అంట. సో అక్కడైతే తెలుగు ఎవరికి రాదు, ఎందుకంటే అది మైసూరు. సో మాట్లాడితే కన్నడ లేదా తమిళ్ అలా కాదు అంటే ఇంకా ఇంగ్లీషే. సో తెలుగు అయితే రాదు. ఆ సాంగ్ నా కోసం, ఐ మీన్ మా కోసం వేసినట్టయితే. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లైట్ వేసైతే ఉంది కదా ఒక హౌస్ షేప్లో, అది వచ్చేసి అయితే మనకి కాఫీ. సో మనం అక్కడ కాఫీ అయితే తీసుకున్నాం. సో మనం మనీ పెట్టయితే సపరేట్గా తీసుకోవాలి. సో ఒక కప్ వచ్చేసి మనకి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, పర్లేదు. సో నేను ఇక్కడ షూట్ చేయడం అయితే మర్చిపోయాను. అండ్ లోపల నుంచి బయటకు వచ్చి అసలు అందరూ ఎలా షివర్ అయ్యారంటే నేనైతే లిటరల్లీ చాలా షాక్ అయ్యాను. సో ఎనీవే ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆస్మా ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయడానికి ప్లీజ్ ట్రై చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నా సరే నాకు బయటకు వచ్చిన తర్వాత నాకు కొంచెం ఏదో గిల్టీగా ఉంది, లైక్ ఆక్సిజన్ మంచిగా రాకపోవటం. సో ప్లీజ్ ఎవరైనా ఆస్మా ఉంటే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇదైతే సెకండ్ వచ్చేసి 3D పెయింట్ అయితే ఉంది. ఐ మీన్ ఇది పెయింట్ కాదు, ఇది వాల్ స్టిక్కర్ అనమాట. సో ఇక్కడ కూర్చొని అయితే పిక్స్ దిగచ్చు. సో ఇక్కడ మనకి చిన్న పిక్ ఉంది కదా, అదైతే ఎగ్జాంపుల్ అలా దిగాలని చెప్పేసి ప్రతి వాల్ పేపర్కి ఇలా పిక్ ఉండిద్ది అనమాట, మనం ఏ పోజ్లో దిగాలని చెప్పేసి. అండ్ కింద టైల్స్ మీద కూడా మనకైతే మార్క్స్ ఉంటాయి. సపోజ్ ఈ పిక్కి అయితే కింద మార్క్ అయితే ఉంటుంది. సో ఆ మార్క్ మీద నించొని మనం పిక్ అనేది షూట్ చేస్తే కరెక్ట్గా వాళ్ళ దగ్గర అక్కడ లైక్ ఇక్కడ చిన్న బ్యానర్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే వస్తుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగైతే ఉన్నాయి, చాలా కామెడీగా ఉన్నాయి, చాలా సిల్లీగా ఉన్నాయి, అండ్ చాలా ఎమోషనల్గా కూడా ఉన్నాయి. సో చూసేయండి, చాలా అయితే ఉన్నాయి. అండ్ నేనైతే అసలు పిక్స్ అయితే తీసుకోలేదు. నేను ఎందుకు తీసుకోలేదంటే దానికి ఒక స్టోరీ ఉంది. సో ఇప్పుడు వీడియోని ల్యాక్ చేయడం ఎందుకు, అండ్ ఇప్పుడైతే మీరు చూసేయండి. ఇది కూడా చాలా బాగుంది. అండ్ కింద అయితే మనకి నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. కింద మార్క్ ఇస్తే మనం ఆ మార్క్ మీద నించొని షూట్ చేస్తే ఎగ్జాక్ట్గా సేమ్ వాళ్ళు ఎలా అయితే మనకి ఇలా వస్తుంది పిక్చర్ అని ఎగ్జాంపుల్ చూపించారో సేమ్ మనకు కూడా అలానే వస్తుంది. సో నాకైతే అది బాగా నచ్చింది. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క యారో మార్క్ కూడా ఉంటుంది. అండ్ ఏదైతే మన నోట్ మీద అయితే ఉంటుంది కదా, సో ఆ వాల్ పేపర్. అండ్ ఆల్రెడీ నేను మీకు 2 రూమ్స్ అయితే చూపించాను, అండ్ ఇది 3rd రూమ్ అనమాట. అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇదైతే 4th రూమ్. అండ్ బయట అదైతే మనము బయటకు వెళ్ళిపోయేది. సో ఇక్కడైతే క్రికెట్ ఉంది, అండ్ ఇక్కడైతే డ్రాయింగ్ ఉంది. సో ఇలా అయితే ఉంది. సేమ్ ప్రతి ఒక్క పిక్కి ఎలా మనం పోజ్ పెట్టాలో వాళ్ళైతే మనకి మెన్షన్ చేస్తారు. సో సేమ్ మనం అంతే నించుంటే అయిపోద్ది. అండ్ మనం అటు సైడ్ నుంచే స్టార్టింగ్లో వచ్చాము, ఇప్పుడు ఎండింగ్ కూడా అటు నుంచే వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్, అండ్ ఈ 3rd దానికి వచ్చేసి ఇదైతే మిర్రర్ హౌస్ అనమాట ఫస్ట్. సో ఇదైతే 3rdది. 3rdలోనే మనకి లైక్ 3 వేవ్స్ లాగా ఉంటాయి, అంటే 3 రకాలు అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇది మిర్రర్. సో ఇక్కడైతే బట్ పర్లేదు, మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి రూట్ ఎట్టుందో తెలుస్తుంది. బట్ మేబీ ఒకవేళ అబ్జర్వ్ చేయకుండా జస్ట్ ఒక్క ఐ మూసినా సరే అస్సలు అర్థం కాదు. యా మేమైతే ఏ గ్లాస్కి ఏం తగలకుండా చాలా కరెక్ట్గా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాము. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఫస్ట్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎప్పుడు వెళ్తాం అని చెప్పేసి. అండ్ ఆఫ్టర్ అన్నీ తిరిగేసి ఇంకా వచ్చేటప్పుడైతే అయ్యో అప్పుడే అయిపోయింది అన్నట్టు అనిపించింది. యా ఈ 3rd దాంట్లోనే ఇదైతే సెకండ్ అనమాట. ఈ సెకండ్ చూసారు కదా, ఇది కూడా మొత్తం అయితే మిర్రర్స్. అండ్ ఇది ఏం లేదు, కింద మొత్తం ఫ్లోర్, బట్
సైడ్ వాల్స్ అండ్ కింద ఫ్లోర్ 4 సైడ్స్ వచ్చేసి మిర్రర్స్ అయితే వేసారు కాబట్టి మనకి ఇది చాలా కిందకు ఉన్నట్టయితే ఉంటుంది. సో చూసారు కదా, మన ఐస్ మనల్ని మోసం చేస్తున్నాయి. అండ్ మళ్ళీ ఇది బయటకు వచ్చేస్తే ఇదైతే మీకు వీడియోలో ఎలా ఉందో నాకైతే తెలియట్లేదు. నాకైతే అసలు నాకనే కాదు, అక్కడ నించున్న ప్రతి ఒక్కరికైతే ఐస్ ఖచ్చితంగా రోనం అయితే ఖచ్చితంగా అయితే ఐస్ రోమింగ్ అవుతాయి, కళ్ళు తిరుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే అందరు కలిసి నన్ను పంపించారు, అసలు నేను ఎలా రియాక్ట్ అవుతా అని చెప్పేసి. నాకైతే గుండెలో షేక్ అంది, షివర్ అయ్యాను నేను కూడా. బట్ నేనైతే వాళ్ళ బయటికి చూపించలేదు. నేను బయటికి అయితే అంతా ఓకే, ఏం లేదు, బాగానే ఉంది అని చెప్పాను. అండ్ ఈ వీడియో అయితే అంతే. అండ్ ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. ఇదైతే కిడ్స్ ప్లేస్ అనమాట. యా, మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.